హాయ్ అండి. ఇవాళైతే మనం కమ్మగా మినపరొట్టె చేసుకుందామండి. ఈ కమ్మదనం అంతా, ఈ రుచి అంతా కూడా అప్పటికప్పుడు రుబ్బిన పిండిలోనే ఉంటదండి. ఎప్పుడు కూడా అప్పటికప్పుడు రుబ్బిన పిండిలోనే ఈ రొట్టె చేసుకోండి. చాలా బాగుంటది. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఈ రొట్టె వేసుకోవడం కోసం ఒక పెనం మీద కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడద్దండి. ఒక 5-6 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. ఇది లోపల ఉడకాలి కాబట్టి స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి రొట్టె అయితే. అట్టు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ చాలా సింపుల్ కూడా. ఒకసారి తింటే మళ్ళీ అడిగి కూడా చేయించుకుంటారండి, అంత బాగుంటుంది. వేగిన తర్వాత అటువైపున కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, నాకైతే ఇలా వచ్చింది. నేనైతే శనగపిండి చట్నీ చేశానండి రొట్టెకి. శనగపిండి చట్నీ, అల్లం చట్నీ చాలా బాగుంటాయండి. రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారండి. ఈ రొట్టె అయితే అంత బాగుంటుంది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలపండి.